మీ పిల్లల స్క్రీన్ టైంని తగ్గించాలనుకుంటున్నారా? అయితే ఈ ఒక్కటి చేయండి. వాళ్ళు స్క్రీన్ చూడడం మానేసి మీ దగ్గరే ఉంటారు. వాళ్ళు లైక్ చేసేది స్టోరీస్ కదా! ఆ స్టోరీస్‌ని పిక్చర్ వాళ్ళ మైండ్‌లోకి వచ్చేటట్లుగా మీరు పిక్చరైజ్ చేసి స్టోరీని చెప్పండి. ఇలా మంకీ వచ్చింది, ఇలా జంప్ చేసింది, అలా పరిగెత్తుకుంటూ వెళ్ళింది, ఈగలొచ్చింది, ఇలా జుయ్యమని కిందకి దిగింది. ఇట్లా చెప్పండి స్టోరీస్‌ని. వాళ్ళు మీ స్టోరీసే కావాలనుకుంటారు స్క్రీన్ మీద స్టోరీస్ కంటే. అంటే పిక్చర్ వాళ్ళ మైండ్‌లోకి రావాలి. మీరు చెప్పే స్టోరీ పిక్చర్ అంతా కూడా వాళ్ళ మైండ్‌లోకి వచ్చినట్లయితే వాళ్ళు డెఫినెట్‌గా మీరు చెప్పే స్టోరీని లైక్ చేస్తారు. దానివలన పిల్లల్లో లిజనింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఆ స్టోరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ చేత కూడా అలాగే యాక్షన్ చేయిస్తూ చెప్పమని చెప్పండి. వాళ్ళు దానివల్ల ఏంటంటే విన్నది మళ్ళీ తిరిగి రిపీట్ చేయడం అనేది వాళ్ళలో అలవాటు అవుతుంది. దానివల్ల పిల్లల్లో మెమరీ పవర్ డెవలప్ అవుతుంది, ఫోకసింగ్ పవర్ డెవలప్ అవుతుంది. ఈ స్క్రీన్ టైం చూసినందువలన వాళ్ళ టైం అంతా వేస్ట్ అవుతుంది, ఐస్ డ్యామేజ్ అవుతున్నాయి, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా అన్ని బాడీలో పార్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి.